వెల్కమ్ బ్యాక్ టు అద్వి మమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే ఆల్రెడీ వింటర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. నేను ఈ వింటర్ సీజన్లో ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఎలాంటి కేరింగ్ తీసుకోవాలనేది ఆల్రెడీ వీడియో షేర్ చేశాను. దాని యొక్క లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో ఈ వీడియోలో ఏంటంటే ఈ వింటర్ సీజన్లో ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవాలి, ఎలాంటి ఫ్రూట్స్ అవాయిడ్ చేయాలి, మనం ఇదంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఎందుకంటే ఈ ప్రెగ్నెన్సీ టైం అనేది చాలా సెన్సిటివ్ విషయం. ఒక డౌట్ వస్తుంది, ఎందుకంటే ఈ ఈ ఈ ఫ్రూట్ తింటే ఏమైనా జలుబు సమస్యలు రావచ్చు, ఒకవేళ ఇంకేమైనా ఫ్రూట్స్ తింటే ఏమైనా ప్రాబ్లమ్స్ రావచ్చు, ఇట్లాంటి సందేహాలు ఉంటాయన్నమాట. మనం అందుకనే ఈ వీడియోలో ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవాలి, ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోకూడదు, ఇదంతా కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు లేకపోతే వెళ్ళిపోయే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీళ్ళకైతే ఏంటంటే పెద్దవాళ్ళు, చిన్న పిల్లలు, ఈ ప్రెగ్నెన్సీ ఉమెన్స్లో ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ అనేది తక్కువగా ఉంటుంది. అట్లా తక్కువగా ఉండడం వల్ల ఖచ్చితంగా ఏదైనా వ్యాధులు అనేవి ఉంటే తొందరగా సోకడం జరుగుతుంది అన్నమాట వీళ్ళకి. అందుకనే ఈ వింటర్ సీజన్ అనేది మనకి వ్యాధులు విజృంభించడానికి చాలా అనుకూలమైన వాతావరణం అన్నమాట. అందుకనే చాలా చాలా కేరింగ్గా ఉండాలి. మరి ప్రెగ్నెన్సీ టైంలో ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవాలి, అంటే ఈ వింటర్ సీజన్లో ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవాలి, ఎలాంటి ఫ్రూట్స్ అవాయిడ్ చేయాలనేది మనం ఫస్ట్ తెలుసుకుందాం. ముఖ్యంగా మనకి ఈ వింటర్ సీజన్లో చాలా ఎక్కువగా దొరికే ఫ్రూట్ ఏంటంటే సీతాఫలం అన్నమాట. మనకి విరివిగా ఎక్కడ చూసినా కూడా దొరుకుతూ ఉంటాయి. ఈ ఫ్రూట్ని తినొచ్చా తినకూడదా అనేది డౌట్ వస్తూ ఉంటుంది ప్రెగ్నెన్సీ ఉమెన్స్. 100% ఈ ఫ్రూట్ని తినొచ్చు. ఇందులో పోషకాలు విటమిన్ సి ఉంటుంది. ఖచ్చితంగా విటమిన్ సి అనేది మనకి రోగనిరోధక శక్తిని పెంచుతుంది కాబట్టి 100% ఈ ఫ్రూట్స్ తినొచ్చు. అండ్ ఇంకా ఇలా చాలా పోషక విలువలు ఉన్నాయన్నమాట. దీంతో పాటు నెక్స్ట్ ఏంటంటే దానిమ్మ. దానిమ్మ కూడా చాలా చాలా మంచిది అన్నమాట. ఐరన్ పుష్కలంగా ఉంటుంది. మనకి బ్లడ్ తక్కువగా ఉన్న కూడా ఇంక్రీజ్ చేయడానికి ఇది మనకి చాలా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే సపోటా. ఈ సపోటా కూడా తినొచ్చు అన్నమాట. ఇది ఏంటంటే మనకి కొంచెం ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. అలాగే పొట్టలో ఏమైనా ప్రాబ్లం ఉన్నా, అంటే అనేజీగా ఉన్న, ఫుడ్ డైజెషన్ కాకపోయినా కూడా ఈ ఫ్రూట్ తీసుకుంటే చాలా చాలా మంచిగా డైజెషన్ అవుతుంది అనమాట ఫుడ్. ఇక నెక్స్ట్ యాపిల్. నార్మల్గా మనం యాపిల్స్ తింటూ ఉంటాం. దీని వైపు నుంచి ఎలాంటి రిస్ట్రిక్షన్ ఉండదు. యాపిల్ హ్యాపీగా తీసుకోవచ్చు అన్నమాట. ఇందులో చాలా రకాల పోషక విలువలు ఉన్నాయి. అండ్ ఇది బేబీ ఎదుగుదలకి అండ్ మీకు చాలా రకాలుగా మంచిది అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే నారింజ. నారింజలో విటమిన్ సి ఉంటుంది. నేను ఇందాక చెప్పినట్టు రోగనిరోధక శక్తిని పెంచుతుంది కాబట్టి డెఫినెట్లీ మీరు ఈ నారింజ తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మొసంబి. ఇది కూడా ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది అన్నమాట. నేను ఇందాక చెప్పినట్టు చలికాలంలో గర్భవతులకి ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది. అది పెరగాలంటే డెఫినెట్లీ ఇట్లాంటి ఫుడ్స్ అన్నీ మీరు తీసుకుంటూ ఉండాలన్నమాట. అండ్ ఇది ఏంటంటే మనకి ఈజీగా డైజెషన్ అవుతుంది. అండ్ మనకి ఫుడ్ డైజెషన్కి కూడా చాలా చాలా ఉపయోగపడుతుంది అన్నమాట ఈ యొక్క మొసంబి. అండ్ నెక్స్ట్ ఏంటంటే కివీ ఫ్రూట్. ఈ కివీ ఫ్రూట్ కూడా చాలా చాలా మంచిది. మనకి ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది అండ్ విటమిన్ సి ఉంటుంది. 100% మనము ఈ కివీ ఫ్రూట్ కూడా తీసుకోవచ్చు అన్నమాట. బనానా. బనానా కూడా చాలా చాలా మంచిది. అండ్ అందులో ఫైబర్ కంటెంట్ ఉంటుంది అండ్ పొటాషియం ఉంటుంది. అది మీకు మీ బిడ్డకి ఎదుగుదలకి ఇద్దరికి బాగుంటుంది కాబట్టి బనానా తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇంకెక్కువగా దొరికేది ఏంటంటే మనకి జామ పండ్లు. జామ పండ్లు కూడా చాలా చాలా మంచివి హెల్త్కి. అవి కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఉమెన్స్ అవాయిడ్ చేయాల్సిన ఫ్రూట్స్ ఏంటంటే మనకి ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి కూడా చెప్తుంది ఏంటి అంటే పపాయ అండ్ పైనాపిల్, ఇవి రెండు కూడా అవాయిడ్ చేయాలి అని చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు. ఎందుకంటే ఈ పపాయలో ఏంటంటే మనకి గర్భ విచ్ఛిత్తికి కారణమయ్యే కొన్ని గుణాలు ఉంటాయని అందుకే తినకూడదు అని చెప్తూ ఉంటారు. కొంతమంది డాక్టర్స్ తినొచ్చు అని చెప్తుంటారు. మెయిన్గా 3 months వరకు తినకూడదు, ఆ తర్వాత తిన్నా ఏం ప్రాబ్లం లేదు అంటుంటారు. కానీ మనం ఏదైనా కూడా రిస్క్ అనేది తీసుకోకూడదు ఎప్పుడైనా కూడా. మనకి అందులో ఉండే పోషకాలు ఇంకా వేరే ఫ్రూట్స్లలో దొరుకుతాయి ఖచ్చితంగా. మీరు ఆ వేరే ఫ్రూట్స్ తీసుకోండి, కానీ ఇది మనకి రిస్క్ అనుకుంది, ఇది చాలా ఇబ్బందిగా ఉంటుంది మనకి అనుకుంటే మట్టికి అసలు ఆ ఫ్రూట్ని మీరు అవాయిడ్ చేయడమే బెటర్. ఎందుకు రిస్క్ తీసుకోవడం? అందులో ఉండే పోషకాలు ఇంకా వేరే ఫ్రూట్స్లో ఉంటాయి, అవి తీసుకోండి. ఇక నెక్స్ట్ పైనాపిల్. ఈ పైనాపిల్లో ఏంటంటే బ్రొమెలిన్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది. ఆ బ్రొమెలిన్ అనే ఎంజైమ్ ఉండడం వల్ల కూడా గర్భ విచ్ఛితికి యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనేసి వద్దనేసి అసలు అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు. ఏదేమైనా కూడా నేను ఇందాక చెప్పినట్టు మనకి దీనివల్ల రిస్క్ ఉంది, దీనివల్ల మన బేబీకి ప్రమాదం ఉంటుంది, మనకి ప్రమాదం ఉంటుంది అంటే దాన్ని అవాయిడ్ చేయడమే బెటర్. ఇది 3 months వరకు తీసుకోవచ్చు.
తీసుకోవద్దు అని చెప్పినప్పటికైనా కూడా సో ఆ తర్వాత కూడా తీసుకోకపోవడమే బెటర్ అనమాట. సో ఎందుకంటే ఎప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి సో అలాంటి ఫ్రూట్స్ మీరు అవాయిడ్ చేయడమే బెటర్. సో ఈ 2 ఫ్రూట్స్ని కూడా ప్రెగ్నెన్సీ టైం మొత్తం కూడా అవాయిడ్ చేయండి. అలాగే వీటితో పాటు కూల్ డ్రింక్స్ కూడా అవాయిడ్ చేయండి. అలాగే ఫ్రిడ్జ్ వాటర్, నార్మల్గా చాలామంది ఫ్రిడ్జ్ వాటర్ యూస్ చేస్తూ ఉంటారు. మనం సమ్మర్లో అంటే ఓకే, అప్పుడు హీట్ ఎక్కువ ఉంటుంది తాగొచ్చు, బట్ ఇప్పుడు ఈ టైంలో ఫ్రిడ్జ్ వాటర్ అస్సలు తాగకూడదు. మంచిగా కుండల వాటర్ లేదా బిందె వాటర్ తాగండి. కానీ సో వీలైనంత వరకు ఫ్రిడ్జ్ వాటర్ అస్సలు తాగకూడదు. అండ్ కూల్ డ్రింక్స్ కూడా చాలా వరకు అవాయిడ్ చేయాలి. చాలా కదా, మొత్తానికి అవాయిడ్ చేసినా పర్వాలేదు. ప్రెగ్నెన్సీ టైం అనేది చాలా చాలా సెన్సిటివ్ విషయం. బేబీ ఎదుగుదల బాగుండాలి అంటే మన వైపు నుంచి మనం ఇవన్నీ చేస్తేనే బేబీ ఎదుగుదల అనేది బాగుంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నా మీరు కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను ఎనీ టైం రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.